రాయలసీమకు వరప్రసాదంగా మారిన హంద్రీనివా కాలువ వెడల్పు పనులను వేగవంతం చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గత 5 ఏళ్ల పాటు హంద్రీనివా కాలువను నాటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇక రైతులే స్వయంగా పూడిక తీసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు కాలువ వెడల్పు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకురూర్పు, ఉరవకొండ మండలాల్లో ఉన్న హంద్రీనివా కాలువను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఒకవైపు పోలవరాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ మరోవైపు పోలవరాన్ని రాయలసీమకు అనుసంధానం చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తూ ఇప్పటికే ఉన్నటువంటి హంద్రీనివా కాలువని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసిపోతే ఒక్క గంప మన్ను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాలువ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో మీ కళ్ల ముందు కనపడతా ఉంది. జంగులు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా లేకుండా మనం నిలబడినటువంటిది ఇవాళ కోతకు గురైనటువంటి ప్రాంతం. రైతులే సొంతంగా దారులేసుకుని కెనాల్ని క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్ట్ని వచ్చినటువంటి 5 నెలల్లోనే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రంలో మా బాధ్యతను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా కాలువని వెడల్పు చేయడానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. జంగల్ క్లియరెన్స్ మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి జంగల్ క్లియరెన్స్ చేసిన తర్వాత కాలువ వాస్తవ పరిస్థితులు ఏమున్నాయనేటువంటిది ఒక అంచనాకు రావడం జరుగుతుంది. ఇవాళ మీరు ఎక్కడా కూడా కాలువ రూపురేఖలు అనేది లేకుండా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఏజెన్సీని ఫైనలైజ్ చేసి వర్క్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి ఇదంతా కూడా పనులు ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకనే జంగల్ క్లియరెన్స్ చేసి మొత్తం కెనాల్ని సర్వే చేసుకుని ఒక్క సీజన్లోనే ఎట్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. 2 సీజన్లు కావచ్చు, అధికారులందరూ కూడా 2 సీజన్లు మినిమం పడుతుందన్నా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక్క సీజన్లోనే పూర్తి చేయేలాగా మీరు ప్రిపేర్ కాండి అంటున్నారు. లక్ష్యం చాలా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నాం. దానికోసం రేయింబగళ్లు కూడా అధికార యంత్రాంగం కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా మేం కావచ్చు, అన్నీ కూడా ఈ రాయలసీమకు వరప్రసాదంగా మారినటువంటి హంద్రీనివాని శరవేగంగా వెడల్పు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఒకవైపు పోలవరాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ మరోవైపు పోలవరాన్ని రాయలసీమకు అనుసంధానం చేసేలాగా ప్రణాళిక